అమ్మమ్మ వంటలకి స్వాగతం. ఈరోజు మనం ఒక హెల్దీ స్నాక్ తయారు చేసుకుంటున్నాం అనమాట. దాని పేరు మరమరాల స్నాక్. దానికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, కారపొడి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, పల్లీలు, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, టమాటాలు ఇంత మటుకి కావాలి. ఇప్పుడు మనం ఒక బాండీలో ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని అందులో కొంచెం ఎండుమిర్చిలో కొద్దిగా వేగుతున్నప్పుడు మనం కొద్దిగా వేగాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర కూడా బాగా వేగాక అందులో మనం వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు వేసుకోవాలి. అవి కొంచెం వేగాలి. అవి వేగితేనే బాగుంటాయి, అల్లం వెల్లుల్లి ముక్కలు అన్నమాట. అవి వేగాక మనం ఇప్పుడు అందులో కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇందులో ఇప్పుడు మనం కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. పల్లి గింజలు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగాక టమాటా ముక్కలు వేయాలి. టమాటా ముక్కలు కూడా వేగాక ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు నీళ్ళల్లో తడుపుకోవాలి. మరమరాలను మనం తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని తడుపుకోవాలన్నమాట. తడుపుకొని అవి ఇలా వేసుకోవాలి. కొద్దిగా పసుపు పొడి, చిటికెడంత పసుపు వేసాను చూశారు కదా. ఇప్పుడు ఈ మరమరాలు వేసుకోవాలన్నమాట. ఈ మరమరాలు కూడా వేసి బాగా వాటికి పట్టేటట్టు మనం కలుపుకోవాలి. కలుపుకొని నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను పల్లీ కారం రెడీ చేసి పెట్టుకున్నాను. అందులోనే సాల్ట్ కూడా వేశాను. జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి వేయించిన పల్లీ కారం ఇప్పుడు మనం చల్లుకుంటున్నాం అనమాట. ఈ పల్లీ కారం కూడా చల్లుకొని బాగా కలపాలి. వాటికి అంతా పట్టాలి. మరమరాలకి పడితేనే బాగా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే ఉల్లిపాయలు, కరివేపాకుతో ఎంతో టేస్టీగా ఉండే మరమరాల స్నాక్ రెడీ. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే, థ్యాంక్ యూ.